ది మోస్ట్ స్టన్నింగ్ ఉమెన్ నందిమండల భానుశ్రీ గారు మనతో ఉన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్కి ఏం సలహా ఇస్తారు, ఎలా ఉండాలంటారు? ఎందుకంటే ఈరోజు మా సమాజాన్ని తీర్చిదిద్దేది మహిళ కాబట్టి ఆ మహిళ అటు పిల్లల విషయంలో ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా అమ్మాయినా అబ్బాయినా ఈరోజు అందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అందరి మీద సమానమైన బాధ్యత ఉంది కాబట్టి అది వంట పనైనా ఇంటి పనైనా ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఇద్దరికి అది అమ్మాయికి అబ్బాయికి సమానంగా నేర్పించి ఇద్దరిని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్కి, ఎందుకంటే మనం మహిళలు మాత్రమే కాదు ఈరోజు జరుగుతున్న అఘాయిత్యాలన్నీ ఆపాలు అంటే అబ్బాయిలు కూడా అంతే రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా పెరగాలి. కాబట్టి ఇద్దరిని చిన్నప్పటి నుండి ఎంతో రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఒకరినొకరు గౌరవించుకునే విధంగా తల్లిదండ్రులు పెంచాలని ఎంతో కాన్ఫిడెన్స్తో, అంటే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా సరే దాన్ని తట్టుకుని నిలబడగలిగే కాన్ఫిడెన్స్తో ఆ పిల్లల్ని పెంచాలని, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళ స్ట్రెస్కి లోన్ కాకూడదని మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా పెంచాలని చెప్పి నేను ముఖ్యంగా ఈరోజు తల్లులందరికీ కూడా విజ్ఞాపన చేస్తున్నానండి. మీకు ఉమెన్స్లో బెస్ట్ లీడర్ ఎవరంటే ఏం చెప్తారు? ఇందిరాగాంధీ. యా. సో ఏంటి మీరు ఏమి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు తన దగ్గర? ఐరన్ లేడీ అలాంటి వాళ్ళని ఈరోజు కూడా అమెరికా లాంటి గొప్ప దేశాలకి ఎంతో అభివృద్ధి చెందిన దేశం అంటారు, కానీ అలాంటి దేశంలో కూడా ఈరోజు కూడా ఒక మహిళా ప్రెసిడెంట్ లేరు. అంటే అక్కడ పబ్లిక్ కూడా సపోర్ట్ చేయలేదు. మహిళను సపోర్ట్ చేయొచ్చు కదా ఒక్కసారి, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సపోర్ట్ చేయలేదు. కానీ ఇండియాలో ఎప్పుడో మనము అభివృద్ధి చెందుతున్న దేశమైనా సరే మన వాళ్ళలో అంత ఉత్సాహం ఉంది. మేబీ నెహ్రూ గారి కూతురు అయ్యుండొచ్చు, నేను కాదని చెప్పలేదు, కానీ షీజ్ ఐరన్ లేడీ. అలాంటి వాళ్ళు అమెరికాలో కూడా ఉన్నారు, హిలరీ క్లింటన్ ఉన్నారు, కానీ వై డిడ్ంట్ దే సపోర్ట్ దెమ్? సో మన వాళ్ళకంటే మనం చాలా అడ్వాన్స్గా ఉన్నాం ఆ విషయంలో. Nice to meet you. Thank you so much. Once again, happy Women's Day. Thank you very much, Andy. Happy Women's Day for everybody.